ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వ కామాంచ దేహి మే. మనం ఏప్రిల్ మంత్ యొక్క రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగా మనం మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి గురించి తెలుసుకోబోయే ముందు ఈ యొక్క మాసంలో రెండు ముఖ్యమైన విశేషాలు ఉన్నాయండి. యాక్చువల్గా మూడు ముఖ్యమైన విశేషాలు ఉన్నాయి, అవేంటో తెలుసుకుందాం. ఫస్ట్ది, ఈ మాసంలో మనకి కదా ఈ మాసంలో మూడు ముఖ్యమైన విషయాలని. ఒకటి, ఈ ఏప్రిల్ మంత్ లో మనకి 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. అవేంటంటే సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాలు ఈ ఏప్రిల్ మంత్ లో మారుతూ ఉన్నాయి. నెక్స్ట్ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ యొక్క ఏప్రిల్ మంత్ ఏదైతే ఉందో ఇందులో ఫస్ట్ 15 డేస్ చైత్ర మాసం, తర్వాత 15 డేస్ వైశాఖ మాసంతో కూడుకుని ఉంది. ఇందులో ఒక విశేషం ఇంకొకటి ఏమంటే, మనకి 19వ తారీఖున మనకి వైశాఖ మాసము తృతీయ, శుద్ధ తృతీయ రోజున, ఆ రోజున మనకి 19వ తారీఖున మనకి అక్షయ తృతీయ పండుగ ఆ రోజు మనకు జరుగుతూ ఉందండి. ఇది చాలా ముఖ్యమైనది. అంతేకాకుండా వైశాఖ మాసంలో ఉదక కుంభదానం అంటారు. ఇది చాలా మందికి ఐడియా ఉండదు. ఒక ఉదక కుంభదానం అంటే నథింగ్ బట్ వాటర్ బాటిల్ అని మనం అనుకోవచ్చు. కుంభం అంటే ఒక చెంబు లాంటిది కానీ, పాత్ర లాంటిది కానీ మనకి పూజా షాపులు అమ్ముతూ ఉంటారు అనమాట. అలాంటి చెంబు లాంటిది, ఇత్తడిది కానీ, రాగిది కానీ తీసుకొని దాని నిండా నీళ్లు పోసి అందులో కొంచెం ఏదైనా జీలకర్ర కానివ్వండి, లేదంటే సుగంధభరిత యాలకులు కానీ వేసేసి, ఒక చిన్న స్వీట్ కానివ్వండి, లేదంటే ఒక చిన్న బెల్లం ముక్క అనేసి ఆ నీటిని అలా దానం చేయటాన్ని ఉదక కుంభదానం అంటారు. మనకి శ్రీరామనవమికి పానకం, వడపప్పు పంచడంలో కూడా ముఖ్య ఉద్దేశం కూడా ఇది. అలా గనక నీళ్లు గనక పంచి ఇవ్వగలిగితే చాలా లాభప్రదంగా ఉంటుంది అని మనకి శాస్త్రాలు వివరించడం జరిగింది. సో ఈ ప్రకారం మనం చూసుకుంటే ఉదక కుంభదానం అది పర్టికులర్ గా మనకి పౌర్ణమి తర్వాత, వైశాఖ మాసం ఎప్పుడైతే అమావాస్య తర్వాత అమావాస్య తర్వాత మనకి వైశాఖ మాసం వస్తుంది. ఈ వైశాఖ మాసం ఇలా కనుక చేయగలిగితే ఎంతో పుణ్యప్రదము, ఎంతో శుభప్రదము, అందరికీ విపరీతంగా ధనము ధాన్యము కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా సింపుల్ ప్రొసీజర్. చక్కగా దీన్ని చేసుకొని పెద్దవాళ్ళకి కనుక దానం చేయగలిగితే, పండితోత్తములకు కానీ, బ్రాహ్మణులకు కానీ, వేద పండితులకు కానీ అలా ఒక ఉదక కుంభాన్ని కనుక దానం చేయగలిగితే, వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే గురుబలం విపరీతంగా పెరిగి ధనము ధాన్యము సంతానము సమృద్ధిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ యొక్క ఏప్రిల్ మంత్ లో ఉన్న ఈ ముఖ్యమైన విశేషాలు, పండగలు మీరు తెలుసుకున్నారు కాబట్టి తగు విధమైన మీరు రెమెడీస్ లాగా చేసుకుంటే అంతా బాగుంటుందండి. అందరూ చక్కగా ఉండాలని, ఈ రాశి వాళ్ళు అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే. ఏప్రిల్ మంత్ 2020వ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం. ఈ రాశిలో ఫస్ట్ చెప్పుకోబోయే ముందు నక్షత్రాల గురించి చూసుకుంటే, ఇందులో కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలంతా మనకి వృషభ రాశిలో ఉంటారు. పేరు బలం బట్టి మనం చూసుకుంటే వీళ్ళకి ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, వే, ఓ అన్న లెటర్స్ అంతా కూడా ఎవరైనా వాళ్ళ ఫస్ట్ లెటర్, వాళ్ళ నేమ్, వాళ్ళ పేర్లో కనుక చెప్పబడిన అక్షరాలు ఉంటే వాళ్ళది కూడా వృషభ రాశి అవుతుందని గమనించాలి. ఇందులో మనకి 4 గ్రహాలు ఈ మాసంలో మారుతూ ఉండటం తోటి వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే, మనకి మహర్షులు ఏం చెప్తారంటే, సూక్ష్మ గోచారం, లఘు గోచారం అన్న ఒక కాన్సెప్ట్ ప్రకారం చూస్తే దీనిలో వీళ్ళకి విత్త లాభం అంటే ఫైనాన్షియల్ గా చాలా బాగుంటుంది. కానీ ధనచ్ఛేదం, ధనం కూడా విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళకి భూ లాభము, పుష్టిం, అఖిల విషయ భోగం అంటారు. అంటే వీళ్ళకి భూ ప్రకారంగా అంటే రియల్ ఎస్టేట్ కానివ్వండి, లేదంటే ఇల్లు అమ్మటము, కొనటము, భూమికి సంబంధించిన వ్యవహారాల్లో చాలా లాభప్రదంగా ఉంటుంది, శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా పుష్టిం, శారీరకంగా చాలా పుష్టిగా ఉంటారు, ఆరోగ్యంగా కూడా వీళ్ళు ఉంటూ ఉంటారు. అంతేకాకుండా అఖిల విషయ భోగం, అన్ని విషయాల్లో చాలా లగ్జరీగా, హుందాగా, డిగ్నిఫైడ్ గా ఉండే మంత్ అని మనం చెప్పుకోవాలి. నేను చాలా వీడియోలో చెప్పుకుంటూ వచ్చాను. వృషభ రాశి వాళ్ళకి ఓవరాల్ గా కనుక చూసుకుంటే లాస్ట్ 1 year నుంచి వచ్చే 1.5 year అంటే ఆల్మోస్ట్ 2.5 years వీళ్ళకి చాలా బాగుండే ఒక బెస్ట్ రాశిని మనం వీళ్ళకి మన ఉగాది రాశి ఫలాల్లో చెప్పుకున్నాం, అంతకుముందు కూడా చెప్పుకుంటూ ఉన్నాము. అదే విధంగా అందులోనే భాగంగా వీళ్ళకి ఈ మంత్ కూడాను చాలా బాగుంటుంది ఏప్రిల్ మంత్ లో. అయితే ఒక విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అది జాబ్కి సంబంధించిన వ్యవహారాల్లో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ముఖ్యమని గమనించాలి. ఇందులో ఎందుకు అనేది మీరు అడిగితే, 12వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుంది అంటే, ఫస్ట్ 10 రోజులు చాలా బాగుంటుంది, కానీ ఆ తర్వాత కొంచెం జాబ్స్ లో ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. మనకి సూర్యుడు 12వ స్థానంలో కనుక ప్రవేశిస్తే మన మహర్షులు ఏం చెప్తారంటే, స్వస్థాన నాశనం చేయవ బంధురోగ ధనవేహ ప్రాణ పర్యంతమాపత్తిం అవమానం రవి వ్యయస్థానే అంటారు. అంటే 12వ స్థానంలో కనుక సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుంది, స్వస్థాన నాశనం చేయవ, ఏదన్నా మంచి జాబ్ లో ఉన్నా, ఉన్నత పదవిలో ఉన్నా అందులో చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. చాలా మంది ఉద్యోగం కోల్పోయే అవకాశం కూడా ఎక్కువ ఉంటుందని గమనించాలి. పర్టికులర్ గా మీ యొక్క ఇండివిజువల్ గా రాశి చక్రంలో మీకు ఏ దశ నడుస్తుంది, ఏ అంతర్భుక్తి నడుస్తుంది, అవి గనక సరిగా గనక లేకపోతే ఈ టైంలో ఇంకా జాబులు కోల్పోయే అవకాశము, లేదా ఉన్న పదవిలో ఆటంకాలు వచ్చేసి ఆల్మోస్ట్ జాబు పోయేలాంటి పరిస్థితులు రావటం,
బాస్తో విపరీతమైన ద్వేషాలను పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది గమనించుకొని కొంచెం చాలా ప్లానుడ్గా ఉండటం ఎంతైనా ముఖ్యం. దీంతే కాకుండా ప్రాణ పర్యంతం ఆపత్తి, ప్రాణాలు పోయే అంతగా ప్రాబ్లమ్స్ రావచ్చు. అంతేకాకుండా విపరీతమైన అవమానం. చూడండి, బాగా సంపాదించే ఒక జాబ్ పోతే అది ఎలా ఉంటుంది, చాలా అవమానంగా ఉంటుంది, ప్రాణం పోయే అంత అలాంటి ఫీలింగ్ కూడా ఉంటుంది. ఎందుకంటే బ్రెడ్ అండ్ బటర్ జాబ్ నుంచి వస్తుంది కాబట్టి. మళ్ళీ ఈ టైంలో జాబ్ దొరుకుతుందా లేదని చాలా అన్సర్టనిటీగా బాధగా కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇదంతా గమనించుకొని ఉద్యోగ విషయంలో కొంచెం జాగ్రత్తగా అలర్ట్గా ఉండటం, అలాంటి తగు పరిహారాలు చేసుకోవటం ఎంతైనా ముఖ్యం. కుజుడు వీళ్ళకి 11వ స్థానంలో ఉండటం తోటి ఇది ఒక మంచి పొజిషన్ కుజుడికి అని మనకి శాస్త్రంలో వివరించడం జరిగింది. 11వ స్థానంలో కుజుడు ఉంటే ఏమవుతుంది, ఆరోగ్యం, అర్ధలాభం, సంతోషం, వస్త్రలాభకృత్, యత్న కార్యానుకూలత్వం, ధైర్యం, ఏకాదశికే కుజ అంటారు. అంటే ఈ రాశి వాళ్ళకి కుజుడు 11వ స్థానంలో ఉండటం తోటి ఆరోగ్యంగా బాగుంటుంది, ధన సంపదలు బాగుంటాయి, సంతోషంగా ఉంటారు, షాపింగ్స్ అవన్నీ చేసి బట్టలుగా కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. యత్న కార్యానుకూలత్వం, ఏదైనా కనుక మనం ప్రయత్నం చేస్తే అందులో ఆ కార్యం అనుకూలమయ్యి చక్కగా సక్సెస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. ఈ రాశి వాళ్ళు ఒక విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు బాగా కష్టపడి సంపాదించుకున్న ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కానీ ధన ప్రవాహం అయితే బాగుంటుంది. ఫైనల్ గా శుక్రుడు మనం చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి 1వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల చాలా బాగుంటుంది అని మన శాస్త్రంలో వివరించడం జరిగింది. మన మహర్షులు గ్రంథాల్లో వివరించారు. దాని ప్రకారం వీళ్ళకి అర్ధలాభాచ అంటే ఏమని చెప్తారు, అర్ధలాభాచ స్తౌక్యం, పరస్త్రీ సంగమం తదా, యత్న కార్యానుకూలత్వం, జన్మకే భృగునందనే అని మనకి సంస్కృతంలో చెప్పారు. దీని మీనింగ్ ఏంటి, అర్ధలాభం, వీళ్ళకి ధన ప్రవాహం చాలా బాగుంటుంది, సౌఖ్యం, కంఫర్టబుల్ గా ఉంటారు, పరస్త్రీ సంగమం అంటే వీళ్ళకి పరిచయం లేని వ్యక్తులు కానివ్వండి, లేడీస్ ఎవరితోనే కానీ మంచి ఒక ఏమంటారు వాళ్ళని కలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇన్ కేసు స్త్రీలు అయితే వాళ్ళకి సంబంధించిన ఆఫీసులు కానీ బయట కానివ్వండి కొత్త వాళ్ళతో పరిచయాలు పెరిగి తద్వారా వాళ్ళు ఉన్నతంగా ఎదిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. యత్న కార్యానుకూలత్వం, అనుకున్న పనుల్లో చక్కగా మంచి ఆ లాభం వచ్చేసి కార్యసిద్ధి వచ్చి అనుకున్న పనులని చక్కగా జరిగే అవకాశం ఉంటుంది. ఫైనల్ గా ఈ రాశి వాళ్ళు శుక్రుని వల్ల స్త్రీలతో చక్కగా ఆహ్లాదకరంగా టైం గడుపుతూ వాళ్ళ ద్వారా ఏదైనా కనుక రావాల్సి ఉంటే కార్యసిద్ధి వచ్చే అవకాశం ఎక్కువ ఉందని గమనించాలి. అదేవిధంగా స్త్రీలు ఎవరైనా కానీ ఉంటే వాళ్ళకి సంబంధించిన పురుషులు లేదంటే తెలవని వాళ్ళతో ఎవరైనా వచ్చి పరిచయాలు అయ్యి వాళ్ళ ద్వారా వీళ్ళకి కావాల్సిన పనులు అవన్నీ అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. సో చూశారు కదండి, ఒక్క సూర్యుడు ఉద్యోగంలో ఇబ్బంది పెడుతున్నారే తప్ప మిగతా అన్ని విధాలు చాలా బాగుందని గమనించి ఉద్యోగం విషయంలో జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ముఖ్యం. కృతికా నక్షత్రము, రోహిణి నక్షత్రము, మృగశిర నక్షత్రం 3 నక్షత్రాలు ఈ యొక్క రాశిలో ఉంటాయి. అందులో మనకి మహర్షులు అంగగోచారము లేదంటే ఒక కాన్సెప్ట్ ఇచ్చారు. అంగగోచారం అన్న ఒక కాన్సెప్ట్ ని, ఈ కాన్సెప్ట్ ప్రకారం ఎలా ఉంటుంది నక్షత్రం వైజ్ ప్రిడిక్షన్ మనం తెలుసుకోవచ్చు. ఇందులో భాగంగా కృతికా నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ సౌఖ్యంగా ఉంటారు, చక్కగా మృష్టాన్నం ఉంటుంది, పరవాసము, క్షేమము, లాభప్రదంగా ఉంటుంది. అది వీళ్ళకున్న ఛాలెంజెస్ ఏంటంటే మృత్యు భయము, కార్యనాశనము, అనుకున్న పనుల్లో సరైన విజయం సాధించక ఆ కార్యక్రమం పోస్ట్పోనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తద్వారా మృత్యు భయము, అయ్యో ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది ఏంటి అని భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. అలానే రోహిణి నక్షత్రం వీళ్ళకి సౌఖ్యంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, లాభప్రదంగా ఉంటుంది, అంతా బాగుంటుంది. అయితే వీళ్ళకు కూడాను నాశనము లేదా మృత్యు భయము చూపిస్తూ ఉంటుంది. తర్వాత మృగశిర నక్షత్రం వాళ్ళకి పరవాసము, ఫారిన్ వెళ్ళటం, అవుట్ స్టేషన్ లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, క్షేమంగా ఉంటారు, లాభప్రదంగా ఉంటారు, అంతా బాగుంటుంది. అయితే వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అనుకున్న పని కాకుండా అతిగా భయపడే అవకాశం కూడా వీళ్ళకి ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో చూశారు కదండి, వీటితో పాటుగా కృతికా నక్షత్రం వాళ్ళకి అన్ని నక్షత్రాలకు కొంచెం కార్యహాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేతు యొక్క ప్రభావంతో అనుకున్న పని వన్ షాట్ లో ముగించకుండా పీరియాడికల్ గా స్టెప్ బై స్టెప్ ఆటంకాలతో కూడి విజయం వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రోహిణి నక్షత్రం వాళ్ళకి కొంచెం శని యొక్క ప్రభావం చేత స్లోగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పనులు కొంచెం త్వరితగతిన ముగించకుండా నిదానంగా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో చూశారు కదండి, ఈ రాశి వాళ్ళు ఒక జాబ్ విషయంలో సూర్యుడు వల్ల ఇబ్బందులే తప్పక మిగతా అన్ని విషయాల్లో చాలా బాగుందని గమనించాలి. సో ఈ రాశి వాళ్ళకి నేను చాలా నా వీడియోలో చెప్తూ ఉంటాను, అన్ని విధాలుగా బాగున్న రాశులు ఈ రాశి ఒకటి. బట్ ఇన్ కేస్ స్టిల్ ఎవరికైనా కనుక ప్రాబ్లం గా కనుక ఉంటే ఒక్కసారి మీ యొక్క ఇండివిడ్యువల్ గా జాతక చక్రం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇందులో రెమెడీస్ ప్రకారంగా చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు సరిగా సపోర్ట్ ఇవ్వకపోవడం తోటి ఫాదర్లీ లాంటి ఫిగర్స్ కి వాళ్ళకి ఫోన్లు చేసి చక్కగా పలకరించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వర్క్ ను స్టార్ట్ చేస్తే ఆటంకాలు తగ్గే అవకాశం తక్కువగా ఉంటుంది. దీనితో పాటుగా ఆదిత్య హృదయ స్తోత్రం చదవటం, సూర్యాష్టకం చేయటం, సూర్య నమస్కారాలు చేయటం చాలా చాలా ముఖ్యం ఈ రాశి వాళ్ళకి. తద్వారా జాబ్ లో బాస్ నుంచి లేదంటే పై అధికారుల నుంచి లేదంటే గవర్నమెంట్ అఫీషియల్ నుంచి వచ్చే యొక్క ప్రభావం
ప్రెషర్ వీళ్ళకి తగ్గేసి చక్కగా ఉంటారని మనం గమనించుకోవాలి. ఈ రాశి వాళ్ళు కనుక 35 to 45 మధ్యలో ఏజ్లో ఉండి అయితే సక్సెస్ఫుల్ గా ఉండాల్సిన ఈ టైంలో ఎక్కడైనా కనుక స్టాగ్నెటెడ్ ఆగిపోయాము, గ్రోత్ ఆగింది, లేదంటే ప్రాబ్లమాటిక్ గా ఉందని ఈ టైంలో మీకు అనిపిస్తే ఒక్కసారి పర్టికులర్ గా జాతక చక్రం చూపించుకోండి. ఈ జాతక చక్రంలో మీకు ఇంకా ఎవరికైనా వాళ్ళ జన్మ జాతకాన్ని పట్టేసి పరిహారాలు చేయడం, రెమెడీ చేయడం సూచించడం జరుగుతుంది. ఇంతే కాకుండా మీ ఏజ్ 35 to 45 ఉండి ఎవరైనా భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చేసి ప్రాబ్లమాటిక్ గా ఉంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం అనేది చేయించుకోవడం చాలా ముఖ్యం. విశ్వావసు గంధర్వరాజ హోమం చేయించుకుంటే అన్యోన్యత వాళ్ళ భార్యాభర్తల మధ్య వృద్ధి చెంది చక్కగా లైఫ్ లో ఉంటారు. వీటితో పాటుగా ఎవరైనా మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కావాలి, బహుముఖంగా ఆదాయం ఉండాలి, అనేక మార్గాల ద్వారా మనకు ఆదాయం ఇంప్రూవ్ అవ్వాలి, ధనస్థితి మెరుగుపడాలి, ధనం త్వరగా రావాలి అనుకుంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకుంటే చాలా బాగుంటుంది. చాలా మందికి ఎన్ఆర్ఐలు ఉంటారు, వాళ్ళు కార్యజయం ఇన్ కేసు ఉద్యోగం గురించి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా, సరిగ్గా వీళ్ళకి అప్లికేషన్ ఫైనల్ రౌండ్ వరకు వచ్చి ఎన్నికెళ్ళిపోతున్నా, ఉద్యోగంలో త్వరతగతిన చక్కగా జాబ్ రావడానికి లేదంటే మంచి పదవి రావడానికి వీళ్ళు హనుమాన్ కార్యసిద్ధి మంత్రం ప్రతిరోజు చదవటంతో పాటుగా మన్యు పాశుపత అభిషేకం లేదంటే రాహు సంపూర్ణ శాంతి పూజలు, మన్యుకు సంబంధించిన సంపూర్ణ శాంతి పూజలు చేయించుకుంటే చాలా వృద్ధిగా ఉంటుంది. ఎన్ఆర్ఐలు ఇప్పుడు చాలా మంది ఎంతో ఇబ్బందులతో ఉన్నారు. ఇండియాలో ఉందామా లేదంటే అబ్రాడ్ లో ఉందామా, ఎక్కడ సెటిల్మెంట్ బాగుంటుంది, లేదంటే కొంతమందికి అప్పటిదాకా చాలా చక్కగా జాబ్ చేస్తాము, ఉద్యోగం ఏదైనా చేసుకున్నా ఉద్యోగం ప్లేస్ లో వేరే జాబ్ ఏదైనా చేద్దాము, బిజినెస్ ఏమైనా చేద్దాము అని అలా ఆలోచనతో ఉంటారు, కన్ఫ్యూజన్ లో ఉంటూ ఉంటారు. ఒకవేళ బిజినెస్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది, దీనికి ఇలాంటి కన్ఫ్యూజన్ పోవడానికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఒకసారి మీ జాతక చక్రం చూపించుకుంటే మీ జాతకంలో ఏది బాగా కలిసి వస్తుంది, బిజినెస్ బాగుంటుందా లేదా జాబ్ బాగుంటుందా లేదా ఇంకా వేరే ఆదాయ మార్గాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందా, అవన్నీ మీ యొక్క జాతక చక్రంలో చూడటం తెలుసుకోవచ్చు. తద్వారా మీ జీవితాన్ని చక్కగా ప్లాన్ చేసుకుంటే 10 రెట్లు ముందుకెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ రాశి వారికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, చక్కగా అందరూ నవ్వుతూ ఉన్నతంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే. సో ఈ రాశి వారికి కనుక చూసుకుంటే ఎవరైనా బహుముఖ ఆదాయము, ఓకే, మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఎవరికైనా కనుక కావాలి అనుకుంటే వీళ్ళకి స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవడం చాలా చాలా ముఖ్యం. ఈ స్వర్ణలక్ష్మి విశేష హోమం ద్వారా మీకు ఇన్కమ్ అనేది ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటు ఎవరికైనా జాబులో బాగా ఇబ్బందులు పడుతూ ఉంటే, కార్యజయం లేకుండా ఆటంకాలు కలుగుతూ ఉంటే మన్యు పాశుపత అభిషేకము చేయించుకుంటే వీళ్ళకి కార్యజయం వచ్చేసి జాబులో చాలా ఉన్నతంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంతేకాకుండా భార్యాభర్తలు ఎవరైనా కనుక ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళ మధ్య సరైన అవగాహన లేక ఒకరితో ఒకళ్ళు కనుక ప్రాబ్లమ్స్ ఉంటే వీళ్ళ మధ్య అన్యోన్యత పెరగడానికి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము, వీటితో పాటు విశ్వావసు గంధర్వరాజ హోమం అని ఉంటుంది. ఇవి చేసుకుంటే భార్యాభర్తల మధ్య వాళ్ళ జాతకంలో ఎక్కడైనా కనుక ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ తొలగిపోయి అన్యోన్యత పెరిగి చాలా చక్కగా కలిసి ఉండే అవకాశం ఉంటుంది. ఇంతేకాకుండా కొంతమందికి విపరీతమైన శత్రుబాధ ఉండటము, లేదంటే రాహు దశ నడవడం వల్ల వాళ్ళకి విపరీతమైన మానసిక టెన్షన్లు, వేదనలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదా యక్షరాక్షస పీడలు అంటారు. ఇలాంటి వాటికి మీరు చక్కగా నవదుర్గా హోమము, చండీ హోమం కనుక చేయించుకోగలిగితే చాలా చక్కగా ఉంటుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా, అది హెల్త్ కానివ్వండి ఇంకొకటి కానీ, మీ ఏజ్ పర్టికులర్గా 35-40 సంవత్సరాల మధ్యలో ఉండి లైఫ్లో కెరీర్లో అప్పటిదాకా చాలా చక్కగా దూసుకొని వచ్చేసి ఈ ఏజ్లో మీకు అరౌండ్ 40 అటు 5 ± 4-5 ఇయర్స్ ఉండి కెరీర్లో కనుక బ్రేక్ వచ్చినట్లయితే, ఆగిపోయారు, స్టాగ్నెటెడ్ అయ్యారు, గ్రోత్ లేదని మీకు కనుక అనిపించేస్తే ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ టైంలో మీకు చాలా వరకు ఉన్న శాపాలు లేదంటే గ్రహ యొక్క దోషాలు అడ్డం పడి మీ గ్రోత్ని ఎదగకుండా ఆపేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఎలాంటి సమస్య ఉన్నా ఒకసారి ఈ ఏజ్ వాళ్ళు ఖచ్చితంగా జాతకం చూపించుకొని తగు పరిష్కారాలు తర్వాత పరిహారాలు చేసుకుంటే లైఫ్ ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.